ఉత్తరాంధ్ర ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించి అత్యంత కీలకమైన ప్రాజెక్టులలో ఈ యొక్క పాలకొండ విజయనగరానికి సంబంధించినటువంటి ఆర్ఓబి కూడా అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. దాదాపు 4 జిల్లాలను కలిపేటువంటి ఈ యొక్క ఆర్ఓబి గురించి దాదాపుగా కూటమి ప్రభుత్వం పూర్తి చేసి రేపు జనవరి 10వ తారీఖు నుంచి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తేనున్నట్లుగా సమాచారం. అయితే నిన్నటి రోజున రాత్రి ఇదే విజయనగరం జిల్లాకు చెందినటువంటి మాజీ ఎంపీ బెల్లని చంద్రశేఖర్ ఆయన అనుచరులతో కలిసి మొత్తం ఆ యొక్క బ్రిడ్జికి సంబంధించి అనాధికారికంగా ప్రారంభించినట్లు అక్కడ రసాభాస చేసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయషప్సన్ గారు. సో నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పటికీ ఉత్తరాంధ్ర చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయిపోయి వాటిని అందుబాటులో తెస్తున్నారు. మొన్న చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, మరో పక్క చూసుకుంటే ఎడ్యుసిటీ అనేక ఒక్కొక్కటి ప్రాజెక్టు ముందుకు అడుగు వేస్తూ ఉన్నాయి. తాజాగా చూసుకుంటేమో ఆర్ఓబి ఈ యొక్క విజయనగరం పాలకొండకు సంబంధించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ కూటమి ప్రభుత్వం పూర్తి చేసి జనవరి 10వ తారీఖు ఏర్పాట్లు సిద్ధం చేసిన నేపథ్యంలో ఇదే సమయంలో వైసీపీ ఎవరికీ తెలియకుండా చీకట్లో వెళ్ళి ఒక మాజీ ఎంపీగా పనిచేసినట్టు బెల్లని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆయన అనుచరులు తీసుకెళ్ళి అక్కడ రసాభాస చేసి ఓపెన్ చేసి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏమంటారు సార్ అంశం గురించి? అంటే బెల్లాన చంద్రశేఖర్ గారి వైఖరి చూసిన తర్వాత వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ఆయన ఫాలో అవుతున్నట్టుగా అర్థమవుతుంది మనకి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సహజంగా ఏం చేస్తారు, ఒక కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక కొత్త పథకాన్ని ప్రకటించడమో, ఒక కొత్త ప్రాజెక్ట్ని ఏదైనా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం ఏమైనా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఒక 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనంతో దశాబ్దాల తరబడి వివిధ ప్రభుత్వాల హయాంలో నిర్మాణం చేసిన ప్రభుత్వ కార్యాలయాలకి, వాటర్ ట్యాంకులకి, సేవరేజ్ ప్లాంట్ల మొత్తానికి కూడా వైసీపీ రంగులు వేసాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసి ఉన్న 3.5 లక్షల టిట్కో ఇళ్లకు కూడా వైసీపీ రంగులు వేయించాడు. అంటే ఏంటంటే చూసిన ప్రతి వాళ్ళకి కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కట్టించాడేమో, ఆయన ఇంత తక్కువ టైంలో ఎంత అభివృద్ధి చేశాడరా అని అనుకోవాలని చెప్పి ఆయన తాపత్రయం. ఇప్పుడు సహజంగా వాళ్ళ హయాంలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తే దానికి వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ ఆపాదించుకోవాలని చెప్పని, ఆ క్రెడిట్ వాళ్ళకి రావాలని చెప్పని కోరుకోవడానికి తప్పటం. కానీ ఎవరో ప్రభుత్వాలు గతంలో పరిపాలించిన పాలకులు వాళ్ళ పాలనా హయాంలో చేసిన నిర్మాణాలకి ఈయన పార్టీ రంగులు వేసేసుకోగానే ఆ భవనం ఎప్పటి నుంచి ఉంటుంది, అది ఎప్పుడు నిర్మాణం చేశారు, దాని నుంచి పౌరసేవలో మనం ఎప్పటి నుంచి పొందుతా ఉన్నాం అనేది అక్కడ ప్రజలకి సమాజానికి తెలీదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 1300 కోట్ల ప్రజాదానం ఖర్చు పెట్టి, ఇంకొకటి ఉంది ఇక్కడ, సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ప్రభుత్వ భవనాలకి రాజకీయ పార్టీల రంగులు వేయకూడదు అని చెప్పని. అయినా సరే ఆ తీర్పును కూడా ఉల్లంఘించి ఈయన తన పార్టీ రంగులు వేసేసాడు, ఆ బ్లూ గ్రీన్ వైట్. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో ఈయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా ఈయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చి మర్యాదగా మీరు ఆ రంగులు మొత్తం తీసేసి న్యూట్రల్ కలర్స్ వేయండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అప్పుడు ఆ రంగులు చెరిపేసి మళ్ళీ న్యూట్రల్ కలర్ వేయడానికి ఇంకో 1300 కోట్లు ఖర్చు పెట్టాడు. 2600 కోట్లు. ఈ 2600 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించి మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ దుర్వినియోగానికి పాల్పడ్డందుకు నేనైతే కనుక అధికారం నా చేతిలో ఉంటే ఆ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డితో సహా నాటి క్యాబినెట్ సహచరులు, నాటి అధికారులు మొత్తాన్ని కూడా ప్రాసిక్యూట్ చేస్తాను. వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు అమ్మైనా సరే ఆ డబ్బులు వసూలు చేస్తాను నేనైతే. చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద జాలి చూపించి ఈ విధమైన ఉల్లంఘనలకి ఇంత బరితెగింపు ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడ్డ అంశంలో చర్యలు తీసుకోవట్లేదో నాకైతే తెలియదు. అదే ఓరోడు కొనసాగిస్తున్నాడు వాళ్ళ బెల్లాన చంద్రశేఖర్ కూడా. వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే ఇది మేము ప్రారంభించిన పని, 5 సంవత్సరాల టెన్యూర్ మీకు అధికారం దక్కింది. వాస్తవంగా ఈ విజయనగరం పాలకొండ ఈ ఆర్ఓబి అనేది 2014-19 మధ్య అశోక్ గజపతిరాజు గారు విజయనగరం ఎంపీగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ఆయన హయాంలో మంజూరు చేయబడ్డ ప్రాజెక్ట్ అది. 2019లో ఆయన ఓడిపోయారు, బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు. గెలిచి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు మీకు ఖాళీ దొరికింది కదా. ఆల్రెడీ మంజూరు అయ్యి ఉన్న ప్రాజెక్ట్ 5 సంవత్సరాల టెన్యూర్లో
పూర్తి చేయలేపారా మీరు? ఓకే, అవును కదా. అసంపూర్తిగా ఈ ప్రభుత్వానికి క్యారీ ఫార్వర్డ్ అయింది. అది ఆయన మంజూరు ఎలా అయితే వీళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అయిందో అలాగే వీళ్ళు అసంపూర్తిగా వదిలిపెట్టిన ఆ నిర్మాణం ఇప్పుడు ప్రభుత్వంకి వారసత్వంగా దక్కింది. వీళ్ళు ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. నిర్మాణాన్ని పూర్తి చేసే హయాంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ప్రారంభించే హక్కు ఉంటుంది. అంతే తప్ప అప్పుడు మేము మంజూరు చేయించాం, అప్పుడు వీళ్ళు మంజూరు చేయించలా. వీళ్ళు నిర్మాణాన్ని ప్రారంభించింది వాస్తవమే, కానీ మీ టెన్యూర్లో ఎందుకు పూర్తి చేయాలా? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇవాళ హైదరాబాద్ సిటీలో ఇవాళ మనకి కంటికి కనిపిస్తున్న సివిక్ ఎమ్యూనిటీస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దేవేంద్ర గౌడ్ గారు రెవెన్యూ మంత్రిగా ఉన్న రోజుల్లో, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దేవేంద్ర గౌడ్ గారి ద్వారా చొరవ తీసుకోబడి, అంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దేవేంద్ర గౌడ్ గారు చొరవ తీసుకొని 5,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం. ఓపెన్ స్కై పాలసీ నాడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతితోటి వాజ్పేయి గారిని ఒప్పించి ఎయిర్పోర్ట్కి అనుమతులు తీసుకొచ్చారు. డిఎంఆర్కి టెండర్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని పూర్తి చేయించారు. పూర్తి చేయించి సోనియా గాంధీ గారితో దాన్ని ప్రారంభింపజేసుకొని తమ నాయకుడు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకున్నారు. ఇది నేను అనుమతులు తీసుకొచ్చా, నేను ల్యాండ్ ఎక్విజిషన్ చేశా, నేను టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేశా, నేను ఓపెన్ చేస్తా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టుపట్టారా? పట్టానికి ఆస్కారం ఉందా? గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రక్రియ జరిగే నాటికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే అవకాశం దక్కుద్ది. మీరు 1989లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయి మరిచానారెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి విజయవాడ, గుంటూరు బస్ స్టాండ్లు ఆ రోజుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు జరిగినాయి. ఆసియాలోని అతిపెద్ద బస్ స్టాండ్లుగా విజయవాడ బస్ స్టాండు అప్పటికి ఒక రికార్డు సృష్టిస్తూ ఉంది. అంతటి సర్వహంగులతోటి బస్ స్టాండ్లు నిర్మాణం చేసిన ఎన్టీ రామారావు గారు వాటి ప్రారంభం దగ్గరికి వచ్చేప్పటికి ఆయన 89 ఎన్నికల్లో ఓడిపోయారు. మరిచానారెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారెళ్ళి దాన్ని ప్రారంభోత్సవాలు చేయగలిగారు. ఓకే, ఇవి నేను సంకల్పించా, నేను నిర్మాణం చేశా, ఇవాళ నేను వచ్చి వీటిని ప్రారంభిస్తా అని చెప్పిన ఎన్టీ రామారావు గారు మంకుపట్టు పట్టారా? గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది కొంచెం విఘ్నత, వివేకం ప్రదర్శించగలిగే ప్రతి నాయకుడికి అవగాహన ఉంటుంది. కానీ వైసీపీ నాయకులు ఆఖరికి వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అనే దాన్ని మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోయి ఇది మా క్రెడిట్ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు గారి హయాంలో ప్రారంభించిన సంస్థలని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు, వాటిని రద్దులు చేశాడు, వాళ్ళని వెళ్ళగొట్టాడు. అలా కాకుండా నువ్వు కూడా వాటిని కంటిన్యూ చేస్తున్నట్టయితే లైక్ అమరావతి నగర నిర్మాణం, చంద్రబాబు నాయుడు గారు కొన్ని భవనాలు ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చారు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చారు. మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టయితే అమరావతి నగర నిర్మాణానికి కొనసాగించిన పాలకుడిగా మీరు కూడా చరిత్రలో నిలబడి ఉండేవాళ్ళు. మీరు రద్దులు చేశారు, ఆ పనులను స్తంభింపజేశారు. ఆ నిర్మాణం జరుపుకుంటున్న 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డ భవనాలలో గబ్బిలాలు తిరిగేలాగా మీరు చేశారు. వాటికి పాకుడు పట్టించారు. మీరు విధ్వంసకారుడిగా నిలిచారు. నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే నిర్మాణాలు చేసింది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేస్తూ ఉంది. మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేయని అసమర్థులు మీరు. ఇవాళ వచ్చి 5 సంవత్సరాల అవకాశం మీకు దక్కితే ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు నేనే తీసుకొచ్చా, దానికి అనుమతులు నేనే తెచ్చా, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ నాదే. భోగాపురం ఎయిర్పోర్టు మీరు అనుమతులు తీసుకురాలా. 2016లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంటే ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి అడ్డుపడి అక్కడ రైతుల చేత కోర్టుల్లో కేసు వేయించిన నిర్వాకం మీది. మీరు అక్కడ ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన నేపథ్యం ఇది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2019 మే 30 మీరు అధికారంలోకి వస్తే అప్పటికే టెండర్ ప్రక్రియకు ముగిసిపోయి ఉన్న ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఇమ్మీడియట్గా ప్రారంభించకుండా మీరు 2024 వరకు డ్రాగ్ చేసి 2023వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. అది నితిన్ గడ్కరీ గారు మిమ్మల్ని పిలిచి మీకు సివియర్గా వార్నింగ్ ఇస్తే అప్పుడు
మీరు ఆ నిర్మాణ ప్రక్రియకి పూనుకొని జిఎంఆర్ వాళ్ళ సమక్షంలో మీరు మరొకసారి శంకుస్థాపన చేశారు. ఎలా అయితే కడప స్టీల్ ప్లాంట్ 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, 2019లో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు, మళ్ళీ 2023 మార్చిలో ఇంకోసారి ఆయన శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపనలే చేసుకుంటూ వెళ్ళాడు, నిర్మాణాలు చేయలా. ఇవాళ ఈ ప్రాజెక్టు కూడా అశోక్ గజపతిరాజు గారి హయాంలో అన్ని అనుమతులు వచ్చినాయి, బడ్జెట్ అలొకేషన్ అయింది. మీ ప్రభుత్వం రాగానే దాన్ని నిర్మాణం ప్రారంభించేసి మీ టెన్యూర్లోనే దాని నిర్మాణం పూర్తి చేసేసి అధికారికంగా ఎంపీ హోదాలో మీ బెల్లాన్ చంద్రశేఖర్ గారే ప్రజల చేత ఎన్నిక కాబట్ట ప్రజాప్రతినిధిగా ఆయనే పేరు శిలాఫలకం మీద పేరేసుకొని ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. మీ నిర్మాణాలు పూర్తి చేయాలా? పూర్తి చేయించే చిత్తశుద్ధి అంకితభావం మీకు లేదు. ఇవాళ విజయవాడ కనకదుర్గ వారధి ఉంది. నితిన్ గడ్కరీ గారి సహాయ సహకారాలతో కేసినేని గారు ఎంపీగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ వారధి శాంక్షన్ అయింది. ఆ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్, వారధి కాదు. ఆ ఫ్లైఓవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియలో అక్కడ కొన్ని ఆలయాలు తీసేయాల్సి వచ్చింది అని చెప్పి నిందలు ఆయన మోసాడు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం కంప్లీట్ చేసి నిర్మాణం ప్రారంభించి ఓపెన్ చేసే టైంకి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఓపెన్ చేశారు. అరే ఇన్ని నిందలు నేను మోసా, ఈ అనుమతులు మేము తెచ్చాం, ఈ నిర్మాణాన్ని మేము చేసామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ నాని గారు అడ్డుపడ్డారా మీకు? ఆ టెన్యూర్లో ఎంపీగా కేసీఆర్ నాని గారు ఉన్నారు, కానీ ఆయనే వచ్చి మీకు అడ్డం పడలేదే. ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం మీరు ఆహ్వానిస్తే వచ్చి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయాడు అంతే. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ విఘ్నత మర్చిపోయి ఈ బెల్లాన్ చంద్రశేఖరు నిన్న అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫ్లైఓవర్ని వీళ్ళే రిబ్బన్లు కట్టుకోవటం, వీళ్ళే ఓపెనింగ్లు చేసుకోవటం, వీళ్ళే ఫోటోలు దిగటం. దిగావు, దాని పర్యవసానం ఏమైంది? నిన్ను నమ్మి నీ మీద అభిమానంతో నీ ఆదేశాలను కాదనలేక వచ్చి అక్కడ పాల్గొన్న కార్యకర్తల మీద కేసులు నమోదైనవి. ఇవాళ అది ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాన్ని నువ్వు అవహేళన చేస్తే, అపహాస్యం పాలు చేస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ వాళ్ళు జవాబుదారు అయ్యారు. ఏం చేస్తావు నువ్వు? మహా అయితే వాళ్ళకి బెయిల్ ఇస్తావు, కానీ రేపు కోర్టు విచారణలకు వాళ్ళు హాజరు కావాలి కదా. వాళ్ళ పనులు మానుకొని, అంటే నిన్ను అభిమానించినందుకు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇదే, నీ ఆదేశాలు పాటించినందుకు వాళ్ళకి దక్కే బహుమతి ఇదే. కాబట్టి ఇక్కడ ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే మొట్టమొదట ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలని అవహేళన చేసే ధైర్యానికి ఒడిగడితే ఖచ్చితంగా దానికి వాళ్ళని అకౌంటబుల్ చేయాల్సిందే. ఏ స్థాయి నాయకుడైనా సరే అటువంటి చర్యలు మరొకసారి పాల్పడకుండా వీళ్ళని బైండ్ ఓవర్ చేయించాలి, ఇంకొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడము అని చెప్పని. అయినా సరే మళ్ళీ మళ్ళీ కనుక అటువంటి చర్యలకు సాహసిస్తే వీళ్ళ మీద హిస్టరీ షీట్లు ఓపెన్ చేయాలి. ఎందుకంటే రేపు 10వ తారీఖు తెలుగుదేశం పార్టీ అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూడా కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయాలని చెప్పని ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈలోపు మీరు ఒక ముఠాగా వెళ్ళి అక్కడ ఆ ప్రోగ్రాంను అవహేళన చేస్తూ మీరు ఒక కార్యక్రమం టేకప్ చేశారు. దీన్ని సవాల్గా తీసుకొని ఇప్పుడు అక్కడున్న ఎన్డీఏ కూటమి పక్షాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు కూడా జనాన్ని సమీకరించి మీకు పోటీగా అక్కడికి వచ్చారే అనుకో, అక్కడ రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెరగటమే కదా, ఖచ్చితంగా అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగటమే కదా. అంటే సమాజంలో వీధి పోరాటాలకి మీరు కారకమవుతూ ఉన్నారు, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలకు మీరు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇదేదో అకతాయితనంగా చేసిన కార్యక్రమంగా చూడటానికి వీల్లేదు. సమాజాన్ని వర్టికల్గా డివైడ్ చేయడానికి చేసిన ఒక కుట్రగా భావించాలి. ఆ విధమైన సెక్షన్స్ నమోదు చేసి కఠినంగా ఇంకొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఇటువంటి వాళ్ళకి కనుక కట్టడి చేయకపోతే, ఇవాళ ఒక గ్రామంలో ఒక గ్రామ సభ జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వచ్చినా సరే ఆ గ్రామ సభకు అధ్యక్షత వహించే అధికారం గ్రామ సర్పంచ్కి ఉంటుంది. అటువంటి సర్పంచి మీద ఎవడన్నా ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయాడు అనుకుందాం. అరే అతనికి 1000 ఓట్లు వస్తే నాకు కూడా 990 ఓట్లు వచ్చినాయి కదా, 10 ఓట్లతో కదా అతను గెలిచింది అని చెప్పి ఇతను కూడా వచ్చి ఆ డయాస్ మీద కూర్చోటానికి ఇతనికి అవకాశం ఇస్తారా? ప్రజాస్వామ్యంలో ఏ ప్రజాప్రతినిధి అయినా 5 సంవత్సరాల టెన్యూర్కి ఎంపిక కాబడతాడు. ఆ 5 సంవత్సరాల టెన్యూర్కి ముందు అతను ఒక సామాన్య పౌరుడే, 5 సంవత్సరాల టెన్యూర్ తర్వాత అతను ఒక సామాన్య పౌరుడే. ఇప్పుడు ఆ అధికారం, హోదా ఎవరికి దక్కితే వాళ్లే ప్రజాప్రతినిధులు. అంతేగాని నేను గతంలో చేశా కాబట్టి
నాకు ఇప్పుడు ఒక సగం మర్యాద ఇండి పావు మర్యాద ఇండి అంటే పెసర మర్యాద కూడా ఇవ్వరు. ఓకే. ఆ విఘ్నత మర్చిపోయి ఈ విధమైన దుందుడుకు చర్యలు, దుర్మార్గపు చర్యలకు పాల్పడే ఏ స్థాయి వ్యక్తినైనా, ఏ స్థాయి నాయకుడైనా సరే ఖచ్చితంగా కఠినంగా శిక్షించి తీరాల్సిందే. థ్యాంక్ యూ సార్. నిజంగా చీపురుపల్లి ఆర్ఓబి గురించి వాస్తవాలు చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.